హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది హ్యాండ్ డిజైన్ అండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఇది హాఫ్ హ్యాండ్స్‌కైనా, ఫుల్ హ్యాండ్స్‌కైనా చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి ఇదైతే. ఇలా అయితే నేనైతే ఫుల్ హ్యాండ్‌కి తీసుకున్న 10 ఇంచెస్ తీసుకొని ఇలా దీన్నైతే మడత ఉంది గదా! కింది సైడు ఒక పావించు దగ్గర మార్క్ చేయండి. కింది సైడు మడత దగ్గర ఒక పావించు మార్క్ చేసి, ఆ కింది నుంచి పై వరకు 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇలా చేసి దాన్ని క్రాస్‌గా గీయండి. ఇక్కడ నేను కింద పావించి వెడల్పే తీసుకున్నా. తర్వాత మడత దగ్గర నుంచి 2 లేదా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. చేసి అక్కడి నుండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆ రెండిటికి మధ్యలో పైన 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్‌గా గీయండి. గీసుకొని మనం ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నది కట్ చేస్తున్నా. ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఈ మడత దగ్గర ఇప్పుడు పావించి పెట్టుకున్నాం కదా! ఇది పావించి కట్ చేస్తున్నాము. మనము మడ తిప్పితే అది కూడా హాఫ్ ఇంచ్ అయితదనమాట. అందుకే మడత దగ్గర పావించే తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మొత్తం హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ వచ్చింది. అంతకంటే వెడల్పు ఎక్కువ పెట్టొద్దు. పెడితే మరీ ఎక్కువ అయిపోతది. ఇప్పుడు హ్యాండ్ ఉంటుంది కదా! మన బ్లౌజ్ హ్యాండ్ దాని మీద పెట్టేసేయండి. ఇలా మంచిగా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ అటు ఇటు కదలకుండా ఉండడానికి నేను ఇటు సైడు, అటు సైడు, పైన ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగా కుట్టుకుంటూ రావాలి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా, ఈజీగా, చూడ్డానికి మంచిగా ఉంటుంది. ఇలా మూల దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ పై కుట్టుకుంటూ వచ్చి మూల దగ్గర నీడిల్ దింపండి. దింపి మళ్ళీ ఇలా పైకి క్రాస్గా వీ షేప్లో కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ పైన ఒక పావించు పైన ఆఫ్ చేసి అక్కడ నీడిల్ దింపి మళ్ళీ పైనుంచి కిందికి ఇలా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి ఆపి మళ్ళీ ఇలా మూల దగ్గర దింపి ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రావాలండి. ఈ డిజైన్ అయితే మనకి ఎట్లుంటుందంటే ఇప్పుడు బ్లౌజ్‌కే ఇలా డిజైన్ వచ్చిందేమో అన్నట్లుగా ఉంటుంది. ఇది మనం కుట్టినామో అన్నట్లయితే ఏముండదు. ఓహో! ఇది హ్యాండ్‌కే డిజైన్ ఇలా వచ్చింది అన్నట్లుంటది. బావుంది కదా! అని ఉంటది. అందుకనే మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలి. అయితే ఇది ఎట్లాంటి శారీస్‌కి బావుంటది అనంటే, మనకు బ్లౌజు ఫ్లవర్స్ వచ్చి శారీస్ ప్లెయిన్ వచ్చినప్పుడు ఇలా అయినా బావుంటుంది. లేదంటే బ్లౌజు ప్లెయిన్ వచ్చి శారీ ఫ్లవర్స్ వచ్చినా దానికైనా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇప్పుడు కుట్టినాం కదా! కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ హ్యాండ్ ఉంది కదా! దాన్నైతే ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసి మళ్ళీ పైన ఇలా చిన్నగా కట్ ఇవ్వండి. ఇలా మనము ఏవైతే కుట్టినామో అవన్నీ ఇలా క్రాస్‌గా నిదానంగా కట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ తొందరగా కట్ చేస్తే కట్ అయిపోతే మళ్ళీ కుట్టాల్సొస్తది. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితది వెడల్పు. అందుకే చిన్నగా ఇలా కట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం కుట్టినాం కదా! కింద మూలలు ఉన్నాయి గదా! వాటిని ఇలా క్రాస్‌గా అయితే కొద్దిగా కట్స్ ఇవ్వండి. ఎందుకంటే మనం తిప్పేస్తే మంచిగా తిరుగుతుందనమాట. పట్టేయకుండా లోపల ఇట్లా బుగ్గలాగా పట్టేయకుండా ఉండకుండా మంచిగా ఇలా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా తిప్పేయాలి. తిప్పేసి ఫింగర్స్‌తో ఇలా బయటికి తీయండి. ఫింగర్స్‌తో ఇలా అంటే వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు మూలలు ఉంటాయి కదా! ఆ మూలల్ని పిన్ను తీసుకోండి. పిన్ను తీసుకొని మనము పిన్నుతోనైనా చిన్నగా ఇలా అనుకుంటే వస్తది. ఎక్కువ పిన్నుతో తీసేటప్పుడు కూడా మరీ ఎక్కువ అంటే పోగులొచ్చేస్తది. అందుకనే చిన్నగా తీయండి. చూసి చిన్నగా తీయండి. ఇలా మూలలు కూడా మంచిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా పైనుంచి అయితే కుట్టేయండి.
చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. ఇదైతే ఈ డిజైన్ వరకైతే నేనైతే ఈ డిజైన్ దీనికే ఎందుకు అనంటే ఎంచుకున్నా అంటే, ఇప్పుడు పైన బూటీస్ వచ్చినాయి చిన్నగా. కింద ఏమో ఇట్లా బార్డర్ వచ్చింది మనకు. వైట్ మొత్తం ఇలా సిల్వర్‌తో బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ వరకే నేనిలా కట్స్ ఇచ్చి చేసిన. చూడ్డానికి బాగుంటది. ఇదో డిజైన్ లాగుంటది. అంటే ఇది ఈ హ్యాండ్‌కే వచ్చింది ఈ డిజైను అన్నట్లు ఉంటదన్నట్లు నేను దీనికైతే తీసుకున్నా అండి. అంటే వేటికైనా బావుంటది. ఫ్లవర్స్ వాటికైనా, దేనికైనా బావుంటది. కాకపోతే దీనికి ఇది బావుంటదేమో అన్నట్లు ట్రై చేషినా. చాలా బావుంది. ఇలా మొత్తము మూలలు తిప్పుకుంటూ, కుట్టుకుంటూ రావాలి. నిదానమైనా సరే కొద్ది నిదానంగా మూలలు చూసుకొని కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టిన తర్వాత మనము శారీలో క్లాత్ కానీ, లేదంటే మనం డిజైన్ బ్లౌజెస్ కుట్టుకుంటున్నప్పుడైనా గానీ, వేరే క్లాత్స్ తెచ్చుకుంటాం గదా! ఈ బూటీస్‌లో కలిసే క్లాత్ గానీ, ఏదైనా సరే మనము ఆ క్లాత్ తీసుకోవచ్చనమాట. ఇదిగో చూడండి ఇదయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు ఇలా లైనింగ్‌నయితే మనం కొలతలతో కట్ చేసుకున్నాము. ఇంకా ఇది పైన క్లాత్ అయితే కట్ చేసుకోలేదు గదా! అందుకనే కింద అలా కుట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ హ్యాండ్‌ని గూడా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఇలా క్లాత్ అయితే తీసుకోండి. తీసుకొని మీరు శారీ క్లాత్ ఒక 4 ఇంచెస్ తీసుకొని, మళ్ళీ లైనింగ్ గూడా ఒక 4 ఇంచెస్ తీసుకొని, దాన్ని కుట్టి మడత బెట్టేసి గూడా ఇట్లా కుట్టుకోవచ్చనమాట. ఇలా కుట్టి మడత కుట్టిన తర్వాత ఇప్పుడు దానిపైన ఇలా హ్యాండ్ అయితే పెట్టేయండి. పెట్టేసి అవి మంచిగా ఆనుకొని ఇదిగోండి ఇలా సేమ్ పెట్టేసుకోండి. పైన గూడా క్లాత్ ఉందో లేదో, గ్రీన్ క్లాత్ ఉందో లేదో పైన కూడా చెక్ చేసుకొని, అప్పుడు ఒకసారి కింద పైన చూసుకొని కుట్టుకుంటూ రండి. ఇది చూడ్డానికి ఇలా ఉంది కానండి, వేసుకుంటే అయితే చాలా బావుంది అసలు. మంచిగా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ డిజైను ఇది మేమేసుకుంటే బావుంటది, మీరేసుకుంటే అట్లేముండదు. ఎవ్వరికైనా బావుంటది. అంటే శారీని బట్టి, బ్లౌజెస్‌ని బట్టి ఈ డిజైన్ కుట్టుకోవచ్చు. ఇలా మూలలు తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. మీరు మూలల దగ్గరైతే నీడిల్ ఖచ్చితంగా దింపాలి. ఇదిగో ఇక్కడ మూల ఉంది కదా! అక్కడ దింపండి. మళ్ళీ కుట్టుకుంటూ రండి. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ నీడిల్ దింపండి. మళ్ళీ తిప్పుకోండి. తిప్పుకొని మళ్ళీ పైకి ఇలా క్రాస్‌గా కుట్టుకుంటూ రండి. క్లాత్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. పైకి క్లాత్‌ని ఇలా కుట్టుకుంటూ రండి. మళ్ళీ పైన మూల ఉంది గదా! ఆ మూల గూడా నీడిల్ దింపండి. దింపి మళ్ళీ కిందికి కుట్టుకుంటూ రండి. మీరు సూదనేది ఈ మూలల దగ్గర ఈ బ్లౌజులకైనా, డ్రెసెస్‌కైనా వేటికైనా పైకి తీయొద్దు. ఇలాగే కిందికే ఉంచాలి. ఉంచి తిప్పుకోవాలనమాట. అప్పుడు మూలలనేటిది మనకు మంచిగా తిరుగుతాయి. థ్రెడ్ గూడా మనకు పైకి కనిపియదు. చూడండి కుట్టిన తర్వాత బాగుంది కదా! ఫస్టు కుట్టక ముందుకు పింక్ ఒక్కటే చూసేసరికి ఇదేంది ఇట్లా ఉంది అనిపిస్తది. కానీ దీని కింద క్లాత్ ఏసేసరికి చాలా బావుందండి. తప్పకుండా అయితే కుట్టుకోండి. ఈజీ కూడా, సింపుల్ కూడా. ఇది ఇదిగోండి. నేను ఇలా పైన క్లాత్ ఉంటుంది కదా! ఇలా నేనైతే పైనైతే ఒక కుట్టు వేసేస్తున్నా. అది మీ చాయిస్ అండి. మీరు పైన కుట్టేసుకోవచ్చు. లేదంటే హెమ్మింగ్ చేసుకున్నా బాగుంటది. మాకు కుట్టొద్దు పైన అంటే హెమ్మింగ్ చేయండి. చూడ్డానికి బాగుంటుంది. దీన్నైతే ఇలాగే ఉంచేసుకోవచ్చు. లేదంటే నేనైతే చిన్నగా సిల్వర్ బూటీస్ వచ్చినాయి కాబట్టి ఇలా పూసలైతే తీసుకున్నా అనమాట. ఇలా పూసలు తీసుకొని వైట్ పూసలు తీసుకొని కుట్టినా అండి. చాలా బావుంది. డిజైన్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈజీగా కూడా ఉంది. నేర్చుకునే వాళ్ళైనా ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా బావుంది కదా! ఇదిగోండి ఇంతేనండి. బ్లౌజ్ అయితే హ్యాండ్ అయితే చాలా బావుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి.